నమస్కారం సార్. భద్రయ్య కూర్చో. థ్యాంక్ యూ సార్. నీ విషయం అంతా చెప్పాడు. డైలాగులు రిపీట్ చేయక్కర్లేదు. సరే సార్. మందంతా కట్ షాట్ మెథడ్, అక్కడికక్కడ ఎడిట్ చేస్తాను. ఇప్పుడు కథలో ఒక సీక్వెన్స్ ఇది. దీనికి నువ్వు డైలాగ్ రాయాల్సింది. రాయి చూద్దాం ఎలా ఉంటుందో. ఇదే నీ రియల్ ఇంట్రడక్షన్. సరే సార్. చూడండి సార్. నువ్వు రాసిన డైలాగులన్నీ ఒకటే మీనింగ్ లో ఉన్నాయి బాబు. అంటే సార్? అంటే ఒకే డైలాగ్ డబుల్ మీనింగ్ వచ్చేలాగా రాయాలి బాబు. నాకు అర్థం కావట్లేదు సార్. ఇది తల్లి కొడుకుల మధ్య సంభాషణ, ఇందులో డబుల్ మీనింగ్ ఎందుకు రాయకూడదు? ఇంతవరకు ఎవ్వరూ రాయలేదు. జనం వెరైటీ కావాలంటున్నారే. రాయ్ రాయ్. వాడు అడిగింది రాసిచ్చేస్తే నీ సొమ్మేం పోతుంది చెప్పు. నా మాట కాస్త వినరా ప్రకాష్. వాడు చెప్పింది నిజమే. వాళ్ళకి కావాల్సిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాసి చేయొచ్చుగా. ఇంకేం రాసినా ఈ రోజు జనం ఒప్పుకోవడం లేదురా. మరి ఫైనల్ గా వాడికి ఏం చెప్పొచ్చావు? ఇంకేం చెప్తాడరా, మడిగడు కూర్చున్న మహారచయిత కదా, దొరికిన ఒక్క అవకాశాన్ని వదిలేసి వచ్చాడు. పోడ్రా, నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. రే, నేను ఎందుకు ఈ సినిమా ఫీల్డ్కి వచ్చానో తెలుసా? డబ్బు సంపాదన కోసమా, పేరు కోసమా? కాదురా. చూడు, వాడు అడిగినట్లు నేను రాసి ఇవ్వగలను. 2 నిమిషాలు రాసి చేస్తాను, డబ్బులు వస్తాయి. దానివల్ల ఏం లాభం? ఎన్ని రోజులు ఉంటుందిరా డబ్బు? లేదురా దినేష్, నాకు మన టీం పెరగాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి సినిమాలు తీయాలి, నాకు నచ్చినట్టు సినిమాలు తీయాలంతే. నువ్వు అనుకున్న విధంగా సినిమా తీయాలంటే నువ్వు రైటర్ గా ఉంటే చాలదు గురు. నువ్వే ఎవరైనా ప్రొడ్యూసర్ పట్టుకుని డైరెక్ట్ చేసే. అవును గురు, నువ్వే ఎందుకు డైరెక్టర్ కాకూడదు? ఈ రోజుల్లో ప్రతి అడ్డమైన వాడు డైరెక్టర్ అవుతున్నాడు కదరా. రే, నువ్వు వాళ్ళకంటే గ్యారంటీగా బెటర్ గా సినిమా తీస్తావరా. ఏంటి, ఇలాంటి పిక్చర్ చేయడానికి నువ్వు ఒప్పుకున్నావా? నేనేం చేసేది చెప్పు, నాకు ఏం అర్థం కావడం లేదు. అక్కడ ఇంట్లో ఒక 4 రోజుల్లో నేనేం చేయకపోతే ఉద్యోగాలు చేరమంటున్నారు. ఇక్కడ ఇండస్ట్రీ చూస్తే ఇలా ఉంది, ఏం తోచడం లేదు. ఇలాంటి పిక్చర్లు పొరపాటు కూడా చేయకూడదని నువ్వు ఎప్పుడో డిసైడ్ చేసుకున్నావు కదా. నువ్వు చెప్పేది నిజం బాను. అందుకే ఒక పిక్చర్ ప్రొడ్యూసర్ ఇష్ట ప్రకారం చేద్దాం. మనం దీంట్లోనే ప్రూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత మన ఆదర్శ లక్ష్యం ఉండనే ఉన్నాయి. నో ప్రకాష్, నో. నువ్వు ఈ సినిమా చేయటం నాకు ఇష్టం లేదు. నువ్వెన్నైనా చెప్పు, ఎందుకో నేను ఒప్పుకోలేకపోతున్నాను. రే, నేను మాత్రం సంతోషంగా ఒప్పుకున్నాను అనుకుంటున్నావా? నా లక్ష్యం సాధించడానికి వేరే దారి లేదురా. ఏంటో నీ లక్ష్యం? అది నేను ఇప్పుడే చెప్పాను. కానీ ఒకటి మాత్రం నిజంరా, సినిమానే నా లక్ష్యం కాదు. నా లక్ష్యాన్ని సాధించడానికి అది ఒక దారి మాత్రమే. రే, నేను అనుకున్న లక్ష్యాన్ని నేను సాధించి తీరుతాను. అంతవరకు మీరు నాతో ఉండాలి. కానీ నా లక్ష్యాన్ని సాధించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో నా లక్ష్యం ఏమిటి నడకూడదు. నీ లక్ష్యం ఏదైనా సరే తప్పకుండా అది మంచిదే ఉంటుంది. నువ్వు సినిమాయే కదరా, వేరే ఏ మార్గం ఎంచుకున్నా సరే మేమంతా నీకు తోడుగా ఉంటాం. రే రే, బాను, దినేష్, సునీల్, నాకు ఇది చాలరా. ఇంకేం ఆలోచించకండి. మన ట్రూప్ని పెంచే బాధ్యత నాది. మీలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, అదే నా ఆశ. ఇది నా కోసమే చేయడం లేదురా, నా కోసం చేసే స్వార్థం అవుతుంది. ఇదంతా మన ట్రూప్ కోసం చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు ఆదర్శం, సత్యమని చచ్చాం. వాటన్నిటికీ విరుద్ధంగా ఒక సినిమా తీస్తాను. కేవలం బయ్యర్స్ కోసం ఒక సినిమా తీస్తాను. అంత వర్స్ట్ గా తీస్తాను, అంత క్రూడ్గా తీస్తాను. అవును సార్, నాకు కొత్త ఐడియా వచ్చింది. రేపు ఉదయం మనం ప్లాన్ చేసిన లొకేషన్లో షూటింగ్ చేయడం లేదు. వేరే లొకేషన్ చూశాను, అది ఫిక్స్ చేయండి. ఓకే సార్. ప్లేస్ ఎక్కడో చెప్తే మిగతా ఏర్పాట్లన్నీ చూసుకుంటాను. పాత బస్తీలో. పాత బస్సులోనా సార్? సార్ అక్కడ వద్దు సార్. అక్కడ కోట ప్రభాకర్ అనే రౌడీ ఉన్నాడు. అదంతా వాడి ఏరియా, అనవసరంగా రిస్క్ సార్. అదేం సార్ అంత భయపడతారు? సీన్ అర్థమైందిగా. రే కెమెరా ఇవ్వు. సూపర్బ్ లొకేషన్, రియలిస్టిక్ గా ఉంది కదా. ఓకే, ఈ సీన్ ఇక్కడే తీద్దాం. ఇదిగో ఈ టోటల్ ఏరియా నువ్వు కవర్ చేయాలి. కెమెరా సరిగ్గా హ్యాండిల్ చేయి. కెమెరా ఎక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. ఇదిగో నువ్వు తిన్నగా షాప్కి వెళ్ళి అక్కడ సెక్స్ బుక్స్ అమ్ముతున్నాడని చెప్పి వాడిని బయటికి లాగి గొడవ పడి లాగిపెట్టి ఒక పంచివ్వు. సార్ వాడు నన్ను తిరిగి కొడతాడేమో సార్. డైరెక్టర్ నేనా నువ్వా? అక్కడ ఏం జరిగినా సరే నేను కట్ చెప్పేంత వరకు తిరిగి చూడకూడదు. తిరిగి చూసావో నిన్నే కొడతాను. రేబాను నువ్వు వెళ్ళరా. అది వెళ్ళండి. గురు, మన దగ్గర ఏమైనా కామన్ పిసాస్ అనే సెక్స్ బుక్స్ ఉందా? కొంచెం చూడండి, డబ్బులు ఎంతైనా పర్వాలేదు. రారా రారా. ఏమిటి
టెక్స్ట్ బుక్స్ అమ్ముతున్నావట? అడగటానికి నువ్వెవర్రా? అన్నా ఏంట్రా ఏ మునిగిపోయింది నా ఒప్పుకుంటే పరిగెత్తుకొస్తున్నావు? యాబ్రా సేదవా ఎవరో కుర్రాళ్ళు వచ్చి చీను దుకాణం మీద దాడి చేస్తున్నారన్నా. ఏంటి మన ఏరియాకి వచ్చి మన మీద దాడి చేస్తారా? తేడా కత్తులు సార్ గొడవ పెద్దదైంది సార్, లొకేషన్ షిఫ్ట్ చేద్దాం లేదంటే మనం చెప్పింది చేయరా, దీనికోసమే నన్ను వెయిట్ చేసింది. పీకెళ్ళి కొద్దిగా రియలిస్టిక్ ఉంటుంది. కమాన్ కమాన్. గొడవ మొదలెట్టింది ఎవరో? అతనే గురు. చూడ్డానికి పాలు తాగే పసిపిల్లాళ్ళు అన్నావు, మా ఏరియాకి వచ్చి మాతోనే గొడవ పెట్టుకోవడం ఎంత ధైర్యం రా నీకు? మీరు తప్పకుండా గురు గురు ఇందులో నా తప్పేం లేదు గురు, అంతా మా డైరెక్టర్ చెప్పినట్టే చేస్తాను. ఎవడరా డైరెక్టర్? కెమెరా అంతా ప్యాక్ చేసి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. తప్పుకోండి తప్పుకోండి. సార్ నమస్కారం సార్. సార్ నేనే సార్ పిక్చర్ డైరెక్టర్ని. పిక్చరా? సార్ ఇదంతా నిజంగా సార్ సినిమా షూటింగ్ అంతా మీకోసమే చేశాను సార్. మీరు తెలియకుండానే బాగా యాక్ట్ చేశారు సార్, చాలా బాగా యాక్ట్ చేశారు సార్. అంటే ఈ పిక్చర్ లో నేను ఉంటానా? అవును సార్, ఈ క్రేజ్ లో సినిమా ఎంత గొప్పగా ఆడుతుందో చూడండి. పిక్చర్ లో యాక్ట్ చేయడం నిజానికి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు సార్, దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందులో ప్రాబ్లం ఏముంది సార్? గురు ఎన్నాళ్ళు నీ పేరే తెలుసు, ఇక పైన నువ్వెవరో తెలుస్తుంది. చూడు గురు, సినిమా రిలీజ్ నాడు థియేటర్ దగ్గర పెద్ద కటౌట్ పెట్టిస్తాను, ఆ తర్వాత జనం నేను చూస్తే చాలు వణికిపోతారు. అంతుందా గురు? ఆ డౌటే వద్దు, ఇక నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. చెయ్యి కలుపు గురు. మరి తెలియక మీ కుర్రాళ్ళని చిత్తగొట్టేశాను కదా. అయ్యో పర్వాలేదు గురు, 2 రోజులు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది. నువ్వు రా గురు. మిస్టర్ ప్రకాష్, కొత్తగా మీరు ఆఫీస్ ఓపెన్ చేయగానే నేనే ఫస్ట్ పిక్చర్ కమిట్ అవుతున్నాను. ఇదిగోండి అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్.